ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. ధనమంటే ఆపేక్ష ఉండొద్దు అని చెప్తున్నారు కదా దేవుడు. అలా ఎప్పుడు ఉంటుందంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి తక్కువ ఉందే అని అనిపిస్తుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని దేవుడే మనకి ప్రామిస్ చేసినప్పుడు ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మంచి ధైర్యంతో చెప్పగలము అని అంటున్నారు కదా. మంచి ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే మాటలొకటి చేతలొకటి అయిపోతాయి కదండి. ఈ లోకంలో చాలా మంది ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్న స్థలమంతా మాదే, బిల్డింగ్స్ అన్ని మావే అని చెప్తారు. కానీ పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానమైనా ఉందో లేదో గ్యారంటీ లేదు. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్పారు కదా. భయం ఎందుకు?